ఇక్కడికి వచ్చిన అన్నా చెల్లెలు అన్నా తమ్ములు మా ఆడబిడ్డ అందరికీ నా పాదాభివందనాలు. కేసీఆర్ బాబుకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించినట్టే. తెలంగాణ ఉద్యమ ఊపిరి మా బాపు. తెలంగాణకు ఎన్నికల బరిలో మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఈ వేదిక సాక్షిగా నేను డిమాండ్ చేస్తున్నా. విద్యుత్ కోతతో నిరసించిపోయిన రైతన్నలకు విద్యుత్ సరఫరా విధానానికే వెనుక పుట్టించింది మా బాబు. ప్రసవ వేదనతో బిడ్డని కన్నా ఆ తల్లికి తెలుసు తల్లి వేదన ఏంటో. నేడు ప్రజల అమాయకత్వాన్ని ఆశలు తీసుకొని తెలంగాణలో పుట్టలు చీములు పెట్టిన పుట్టలో పాము దూరినట్టుగా తెలంగాణలోకి చొరబడి ఈ విధ్వంసాలకు కారకులైన మీ కాంగ్రెస్ నాయకులకు ఇదొక నిదర్శనం. అడవిలో ఉన్న అసెంబ్లీలో ఉన్న తెలంగాణ బిడ్డలు మా పౌరులే అనే మా కేసీఆర్ సిద్ధాంతం మా బాపుది. అదేవిధంగా సమస్యను శాశ్వతంగా నిర్మూలించకుండా కేంద్ర ప్రభుత్వం చెలాయిస్తున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చే వన్య ప్రాణాలను అరణ్యం పేరుతో వేటాడుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానిది. స్వార్థ రాజకీయ రంగులతో ప్రభుత్వం అండతో ప్రశ్నించే గొంతులను తూటలతో పాదాలలో వాళ్ళను నలిపివేస్తున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విధానానికి ప్రజలు చర్మగీతం పాడక తప్పదని ఈ వేదిక మీదుగా నేను వాళ్ళకొక కోరుకుంటున్నా. తెలంగాణ బిడ్డను విమర్శిస్తే తెలంగాణ యావత్తు ఆడబిడ్డలు కవితక్క తోడు నీడనయ్యి అక్కడనే ముందు మమ్మల్ని పరిశానాలని మేము వాళ్ళకంత సత్తా ఉంటే మమ్మల్ని పరిశానాలే. కేసీఆర్ నన్న అక్కనన్న గాని ఊరుకునే లేదు. తెలంగాణ బాపును అంటే సహించదే లేదు. ఎంత దూరానికైనా మేము ఎంత దూరానికైనా పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ స్వార్థపు రాజకీయాలు వీడి ప్రతిపక్ష నాయకుల మీద విమర్శలు అనేటివి ఆఫ్ చేసి ప్రజల సంక్షేమానికి మీరు దారులు వేయాలని కోరుకుంటున్నా. గుంపు పెట్టి పాలన ఆఫ్ చేయాలని మరోసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై కవితక్క. ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత్రి కవితక్క గారికి ధన్యవాదాలు. గోరిగా నరసింహ గారు ఒక నిమిషం మాట్లాడాలి. మానస గారికి ధన్యవాదాలు. జై కవితక్క. అవకాశం ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో కుంగిన పిల్లర్ మాత్రమే కనిపిస్తుంది ఈ కన్ను లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయ్యా, 2 ఎకరాల భూమి ఉన్న రైతు ఇవాళ కోటీశ్వరుడు కావడానికి కారణం కాళేశ్వరం కాదా? ఇవాళ బతకలేక ఊర్లలో వ్యవసాయం చేయలేక పట్టణదారులు పట్టిన వారు కూడా ఇవాళ హైదరాబాద్ నుంచి పోయి ఊర్లలో వ్యవసాయం చేస్తున్నారంటే దీనికి కారణం కాళేశ్వరం కట్టడం కాదా? ఇవన్నీ కాకుండా 3 ఎకరాలు దాటిన వారికి రైతు బంధు ఇయ్యలేని నువ్వు, 3 ఎకరాలు దాటిన వారికి రైతు బంధు ఇయ్యలేని నువ్వు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిన కేసీఆర్ గారికి నోటీసులు పంపుడా? ఆలోచించాలే ఖబర్దార్. నీ ఆలోచన అంతా మొన్న ఒక పెద్ద మనిషిని అడిగితే అంటుండు, నిజమేనా కాళేశ్వరంలో అవకతవకలు జరిగి నోటీసు వచ్చిందా అంటే, లేదు బిడ్డ, కేసీఆర్ పెద్ద మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదట, అందుకే నోటీసులు పంపిండు, ఇప్పుడన్నా నా గురించి మాట్లాడతాడా అని. అయ్యా రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీ చిల్లర మల్లర ఆలోచన మానుకో. తెలంగాణను అభివృద్ధి వైపు ఎలా నడిపించాలో తెలుసుకో. కానీ ఇలాగా తెలంగాణ సాధించిన ఆ యుగ పురుషుని మీద విషం చెందే ఆలోచన మారుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నరసింహ గారికి ధన్యవాదాలు. మా తమ్ముడు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడవలసింది కోరుతున్నా. నిజామాబాద్ అవంతి గారికి ధన్యవాదాలు. ఆదిలాబాద్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. జగిత్యాల రాజేందర్ గారికి ధన్యవాదాలు. అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి నాయకులకు, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా ధన్యవాదాలు. వంగపల్లి శ్రీనివాస్ గారు